అందరికీ నమస్కారం అండి. అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్‌లు అయితే రిలీజ్ అవుతున్నాయనమాట. సో, తాజాగా వచ్చేసి మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి గదా! సో, అయితే ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు అంగన్వాడీ నోటిఫికేషన్‌లు అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఏ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్‌లు అయితే రిలీజ్ అవుతున్నాయి. అర్హతలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సో, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం ఎలా తెలుసుకోవాలి? మా జిల్లాకు అదేవిధంగా మన గ్రామానికి సంబంధించి వేకెన్సీ ఉన్నాయా? లేదా? అనేది కూడా క్లియర్‌గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామనమాట. సో, వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. సో, వెంటనే లైక్ చేయండి వివరాలకైతే సో, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాయి 2 జిల్లాలకు సంబంధించి. అవి క్లియర్‌గా చూపెడతాను. తర్వాత ఆన్‌లైన్‌లో కూడా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది కూడా దరఖాస్తు దాంతో పాటు ఇవన్నీ కూడా క్లియర్‌గా చెప్తాననమాట. సో, ఇక ఆర్మూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఇక ఆలూరు, నందికోట అంటే నందిపేట, డొంకేశ్వరం, బాల్కొండ, సో, ఆర్మూరు ఏదైతే జగరాన్‌పల్లి మండలంలో అంగన్వాడీ టీచర్లకు సంబంధించి మనకు ఈ నెల 23వ తేదీలోగా ఏదైతే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నుంచి అధికారి పద్మ అయితే భార్గవి తెలియడం జరిగిందనమాట. సో, అంటే రేపటికి లాస్ట్ డేట్ అనేది ఇచ్చినట్టు చెప్తున్నారు. సో, ఇంకా అంకాపూర్‌లో 3 ఉన్నాయి. బీసీఈ సో, ఈ రకంగా మెండర్‌లో వచ్చేసి ఈ రకంగా పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి జిల్లాకు సంబంధించి ఏదైతే ఉన్నాయో సో, మొత్తానికి ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అయితే దరఖాస్తు చేసుకోవాల్సిన వారు తప్పనిసరిగా 10వ తరగతి లేదంటే ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్లు ఉంటాయి కదా! అవి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, రిజర్వేషన్ల ప్రకారం అన్ని సర్టిఫికేట్లు ఈ నెల 23 తేదీలోగా కలెక్టర్ ఏదైతే ఉన్నాయో ఐసీడీఎస్ ముఖ్యంగా దరఖాస్తు చేసుకోవాల్సిన వారు తప్పనిసరిగా పోస్టుల భర్తీ దరఖాస్తు చేసుకుని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి పద్మ భార్గవి అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట అర్హులైన వారందరూ కూడా. సో సో, మరో నోటిఫికేషన్ అనేది వివరాలు తెలుసుకుందామండి. యాదాద్రి భువనగిరి జిల్లా అని కూడా చెప్పవచ్చు. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా పోస్టులు ఉన్నట్లు చెప్తున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు ఉన్నాయి. ఇటు ఆయాలు కూడా ఉన్నాయన్నమాట. సో, మొత్తం వచ్చేసి ఇక ఇందులో భాగంగా జిల్లా సంక్షేమ మహిళా శిశు దివ్యాంగుల వృద్ధుల సంక్షేమ మంగళవారం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. జిల్లాలోని 4 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 55 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. టీచర్లు వచ్చేసి దాదాపు 24 కేంద్రాల్లో సహాయక పోస్టుల భర్తీకి ఆహ్వానం తీసుకోవడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు, టీచర్ల సహాయక పోస్టులకు అర్హత ఉన్న మహిళలు ఈ నెల 31 వరకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు అనమాట. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అంగన్వాడీ కేంద్రంలో ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఆగస్టు 3వ తేదీ వరకు 7వ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికేట్ పరిశీలన నిమిత్తం ఇవన్నీ కూడా అటెస్ట్ జిరాక్స్ కాపీలు అందజేయాలని చెప్తున్నారు. మొత్తం పోస్టుల వివరాలు వచ్చేసి మనకేం చెప్తున్నారంటే 79 పోస్టులు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. వీటిలో అంగన్వాడీ టీచర్‌లో ఇక వచ్చేసి 55 ఉన్నాయి. ఇక 24 వచ్చేసి ఆయా అంటే సహాయకులు కూడా ఉన్నారనమాట. సో, మొత్తానికి ఇక ఇందులో జిల్లాలో 4 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో భర్తీ అయితే చేయబోతున్నారని చెప్తున్నారనమాట. సో, ఇక ఒకసారి క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంటర్ ఉత్తీర్ణత తప్పనిసరి అయితే చేయడం జరిగింది. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లకు సంబంధించి సహాయకుల పోస్టులు ఇంటర్ విద్య తప్పనిసరి. సహాయకురాలు పోస్టుకు సంబంధించి అభ్యర్థులు గ్రామంలో సొంత గ్రామం ఏదైతే లేకపోతే 10వ తరగతి సో, అంటే ఇంటర్మీడియేట్ ఉంటే పర్లేదు. ఇంటర్మీడియేట్ లేకపోతే 10థ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది అంటున్నారు. వయసు ఎంత ఉండాలి అంటే అర్హతకు సంబంధించి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి. మహిళలు మాత్రమే ఈ ఏదైతే అంగన్వాడీ టీచర్లు ఆయాలకైతే అర్హులవుతారో అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టులకు ఆయా గ్రామాల్లో నివాసాలు మాత్రమే సొంత గ్రామాల్లో వారికి అర్హులవుతారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రాలకు గ్రామ పంచాయతీలు అయితే నివాసం ఉండాలి. ఓటరు అవన్నీ కూడా ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో కేంద్రాలకు సంబంధించిన వార్డుకు సంబంధించిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కోటాలకు సంబంధించి అదే హ్యాబిటేషన్ ఆవాసులు అంటే అక్కడనే ఉండాలన్నమాట. తహసీల్దార్ నుంచి స్థానిక ధృవీకరణ తప్పనిసరి జత చేసుకోవాలి. పోస్టుల వారికి రిజర్వేషన్ రోస్టర్ వర్తిస్తాయి కాబట్టి కులం, వర్గం మాత్రం ఇక దరఖాస్తులు అర్హులన్నమాట. అదేవిధంగా ధృవీకరణ పత్రాలతో పేర్లు మార్పులు ఉంటే గనుక ఇందులో వచ్చేసి ఉత్తర్వులు గెజిటెడ్ పరిగణలోకి తీసుకుంటున్నా చెప్తున్నారనమాట. సో, మొత్తం మీద అయితే దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇక మనము మొబైల్‌లో క్లియర్‌గా మన జిల్లాకు నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఏ జిల్లాలకు వచ్చాయి, ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించి మన మొబైల్‌లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో వచ్చేసి సో, డబ్ల్యూడీసీడబ్ల్యూడీ అనేటువంటి టీజీ.ఎన్ఐసి అనే వెబ్సైట్‌ని అయితే ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలాగైతే ఉంటుందన్నమాట. సో, కొద్దిగా కిందికి స్క్రోల్ చేసిన వెంటనే మనకి ఈడ క్లియర్‌గా కనిపిస్తుందనమాట. సో, జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఏమొచ్చాయి ఏంటనేది కూడా మనకు అప్డేట్ అయితే చూపెడుతుందనమాట. ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు మనకు ఎప్పుడు అంటే అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి సో, ఇందులో మొత్తం 33 జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే ఉంటాయన్నమాట. సో, ఇందులో వచ్చేసి ఇక రెడ్ కలర్ అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి క్లోజ్ అయిందనమాట. నోటిఫికేషన్ 9 తారీఖు వచ్చింది. అది ఇక మనకు 20 తారీఖు వరకు క్లోజ్ అయిపోయినట్టు చెప్తున్నారు. సో, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి.
ఏదైతే ఓపెన్ అయిందో ఇక్కడ ఓపెన్ అయినట్టు కూడా చూపిస్తుందనమాట. ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది కదా! సో, ఇక్కడొచ్చేసి మనకు ఓపెన్ అయింది. 8 తారీఖు ఉంది నుంచి మనకు రేపటి వరకు నిజామాబాద్ జిల్లాలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎవరైనా డిస్ట్రిక్ట్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే సో, ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ డౌన్‌లోడ్ అయితే ఉంది కదా! క్లిక్ హియర్ పైన నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మనకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ ప్రాంతాలని కూడా తెలుస్తుంది. సో, అదేవిధంగా జగిత్యాలలో అయితే నాట్ ఓపెన్ అనమాట. అదేవిధంగా పెద్దపల్లిలో క్లోజ్ అయిపోయింది. సో, భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఉంది. 20 తారీఖు నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అది నెక్స్ట్ నెల 1 తారీఖు వరకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇక సంబంధిత సో, అదేవిధంగా కామారెడ్డికి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేశారు. 9 తారీఖు స్టార్ట్ అయింది. మనకు మరో 2 రోజుల్లో కంప్లీట్ కాబోతుందని చెప్తున్నారు. సో, అదే మెదక్ జిల్లాలో 10 తారీఖు వచ్చి నోటిఫికేషన్ 24 తారీఖు వరకు చాలా తక్కువ టైం అయితే ఉందనమాట. సో, నోటిఫికేషన్‌లకు సంబంధించి. సో, అదేవిధంగా మహబూబ్ నగర్‌లో క్లోజ్ అయిపోయింది. జోగులాంబ గద్వాలలో క్లోజ్ అయిపోయింది. నాగర్ కర్నూల్‌లో కూడా క్లోజ్ కావడం జరిగిందనమాట. సూర్యాపేటలో మాత్రం నోటిఫికేషన్ అయితే ఇప్పటివరకు అయితే ఉంది. ఇంకా దరఖాస్తు చేసుకోవచ్చు నిజామాబాద్‌లో ఉన్నవారు. అదేవిధంగా ఇక్కడ సూర్యాపేటలో ఉన్నవారు సైతం ఇక్కడ 13 తారీఖు అయితే రావడం జరిగింది. అదేవిధంగా 24 తారీఖు వరకు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. సో, నోటిఫికేషన్ వివరాలు ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి క్లిక్ హియర్ అంటే డౌన్‌లోడ్ అవుతుంది. సో, అంగన్వాడీ పోస్టుల నోటిఫికేషన్‌కు ఇక రిలీజ్ అంటూ మన పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఇక ఇందులో భాగంగా 131 టీచర్ల పోస్టుల భర్తీకంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ అయితే తీసుకోబోతున్నట్లు. సో, ఇక ఇలా మనం ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి, ఏ జిల్లాకు సంబంధించి ఏంటనేది క్లియర్‌గా మనకి ఇక్కడ చూపెడుతున్నారనమాట. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో సూర్యాపేట అర్బను ఇక చివ్వెల, తుంగతుర్తి, హుజురా నగర్ కావచ్చు, అదేవిధంగా కోదాడ ప్రాజెక్టుల పరిధిలో వచ్చేసి 1209 అంగన్వాడీ సెంటర్‌లు వచ్చేసి 60 టీచర్లు, 64 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. సో, వీరంతా దరఖాస్తులనేవి చేసుకోవచ్చు. అభ్యర్థులకు సంబంధించి ఇక అర్హతలు ఏముండాలి, అదేవిధంగా ఎలాంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఏంటనేది 24 తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సో, ఇందులో వచ్చేసి పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే 13-24 తారీఖు వరకు సో, అంటే ఇప్పుడు ఓపెన్ అయినటువంటి ఏ జిల్లాకు సంబంధించి అయినా కూడా మనం ఇలా ఓపెన్ చూసుకోవచ్చు. సో, దాంతో పాటు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కనీస విద్యార్హత ఇంటర్మీడియేట్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఆయా పోస్టులకు గిరిజన ప్రాంతాల్లో అయితే అభ్యర్థులు లేకుంటే ఎస్ఎస్‌సి చదివిన వారు కూడా ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకునేటప్పుడు వాళ్ళు కూడా ఆయా పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు ఇవ్వడం జరిగింది. సో, ఇక 35 ఏజ్ వరకు అయితే ఉండాలి. ఆ లోపు ఉంటేనే తీసుకుంటారు. లేకపోతే తీసుకోరు. 18 సంవత్సరాల నుంచి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చనమాట. సో, ఇక మెరిట్ ఆధారంగా జిల్లాల సెలక్షన్ కమిటీ నిర్వహించే రోస్టర్ నిబంధనలు పాటించబోతున్నారు. వారికి మాత్రం ఇలా ఎంపిక విధానం ఏంటి, ఎలాంటివన్నీ కూడా క్లియర్‌గా ఇక్కడ మనకు చూపెట్టడం అయితే జరిగిందనమాట. సో, ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అంగన్వాడీకి సంబంధించినవి కూడా వీడియో రూపంలో అంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి.